హాయ్ అండి. నేను మీ యామిని. ఈరోజు రవ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా రవ కేసరి చేసుకోవచ్చు. అండిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేనండి సూజీ. బొంబాయి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రవ్వ గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. సైడ్కి పెట్టేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు వేడి చేసుకోవాలి. నీళ్లు వేడైన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా బొంబాయి రవ్వ, ఆ బొంబాయి రవ్వలో కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు వేసుకుంటే ఉండలుగా కట్టేస్తుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. రవ్వ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మీడియం టు సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత షుగర్ మొత్తం కరిగించుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ చాయిస్, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు, అదంతా మీ ఇష్టం. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దగ్గర పడుతుంది. దగ్గర పడినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా రవ కేసరి రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wow, super!